గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ అనాలిసిస్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా స్టాక్స్ యొక్క ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని, అదేవిధంగా ఫ్రీ ఇంట్రాడే కాల్స్ని లైవ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన వీడియోస్ని చూడండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేశాం కదా, ఈ టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ లైవ్ ఇంట్రాడే కాల్స్ ఫ్రీగా పొందండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు స్టాక్ అనాలిసిస్ వచ్చేసి శ్రేయాస్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే, శ్రేయాస్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ లిమిటెడ్ సెటప్ ఇన్ 1994 owns and operates vessels for container feeder operations between Indian and international container transshipment ports. The company is India's first container feeder owning and operating company. It has diversified into logistics, transportation, warehousing and distribution services. ఈ కంపెనీ గురించి మెయిన్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే లాజిస్టిక్స్ రిలేటెడ్ కంపెనీ అండి. ఇక్కడ వచ్చేసి మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడండి, 715 crores ఉంది. స్టాక్ ప్రైస్ వచ్చేసి 325 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పిఈ వచ్చేసి 4.46, బుక్ వాల్యూ వచ్చేసి 225 ఉంది. ROCE వచ్చేసి 9.81%, ROE వచ్చేసి 10.7%. అదేవిధంగా మంచి డివిడెండ్ కూడా పే చేస్తున్న కంపెనీ. డెట్ చాలా తక్కువ ఉంది, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. ప్లస్ పర్సెంటేజ్ ఏమీ లేదు. సో ఇవి రెండు మనం వచ్చేసి పాజిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయవచ్చు. అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి 13% రిటర్న్స్, లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి 23% రిటర్న్స్, లాస్ట్ 1 year రిటర్న్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. చూసారా, 308% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. సో మంచి రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ, కాస్త ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు వచ్చేసి కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా సేల్స్ పెరుగుతున్నాయండి. ఎక్సెప్ట్ ఈ క్వార్టర్ కనుక గమనించినట్లయితే రిమైనింగ్ క్వార్టర్స్ కన్సిస్టెన్సీగా ఆన్ యావరేజ్ చూసుకున్న సేల్స్ అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేయండి. నెట్ ప్రాఫిట్ వచ్చేసి మీరు చూడండి, ఆన్ యావరేజ్ చూసుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెన్సీగా పెరగడం జరుగుతుంది. అబ్జర్వ్ చేస్తారా, ఈ లాస్ట్ 2 quarters మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి 29 crores ఉంటే ఇక్కడ వచ్చేసి చూడండి నెట్ ప్రాఫిట్ 60 crores అయింది. సో ఆల్మోస్ట్ 100% ఎక్కువ అయింది. అంటే ఆల్మోస్ట్ 100% ఎక్కువ జనరేట్ చేయడం జరిగింది నెట్ ప్రాఫిట్. ఓకేనా, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక గమనించినట్లయితే, అదేవిధంగా సేల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ యావరేజ్ చూసుకున్నట్లయితే సేల్స్ పెరగడం జరుగుతుంది. సేల్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ని మీరు చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అబ్జర్వ్ చేయండి. కన్సిస్టెన్సీగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుంది. లాస్ట్ 2 years కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 3 times చూసారా. ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ అనేది ఆల్మోస్ట్ 3 times ఎక్కువ అయింది. చూసారా, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కనుక గమనించినట్లయితే. అదేవిధంగా మీరు వచ్చేసి నెట్ ప్రాఫిట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 2 years ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 2 years ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ చూడండి, చూసారా నెట్ ప్రాఫిట్ చూడండి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ 4 times 400% నెట్ ప్రాఫిట్ గ్రోత్ కనబడుతుంది. చూసారా ఇయర్ ఆన్ ఇయర్. ఓకేనా,
అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కనుక గమనించినట్లయితే కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. రిజర్వ్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా కంపెనీలో రిజర్వ్స్ పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బోరింగ్స్ చూడండి, కన్సిస్టెన్సీగా తగ్గించుకుంటున్నారు. ఏదైతే బోరింగ్స్ తీసుకున్నారో అవి రీపేమెంట్ చేయడం వల్ల ఇక్కడ మీకు వచ్చేసి బోరింగ్స్ తగ్గడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇంకొక ఫ్యాక్టర్ని కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. మార్చ్ 2019లో 300 crores బోరింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి చూడండి సెప్టెంబర్ 2021కి వచ్చేసరికి చూడండి 99 crores అయింది. చూసారా ఎంత ఫాస్ట్గా రీపేమెంట్ చేయడం జరుగుతుంది కంపెనీ త్రూ. చూసారా అంటే వాళ్ళు ఏవైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళు రీపేమెంట్ చేసేస్తున్నారు. అంటే డెట్ని చాలా తగ్గించేసుకున్నారు. వాళ్ళ దగ్గర చూడండి డెట్ ఓన్లీ 99 crores ఉంటే రిజర్వ్స్ చూడండి 472 crores ఉంది. సో బారోయింగ్స్ తగ్గుతున్నాయి, రిజర్వ్స్ పెరుగుతున్నాయి, ఇది కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయి. సో ఇది మనం ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా. అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ మనం గమనించినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మ్యాక్సిమం పాజిటివ్గానే పోస్ట్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ఇక్కడ మీరు వచ్చేసి అబ్జర్వ్ చేయండి. ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ వచ్చేసి 68.94 ఉంది. ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్ వచ్చేసి 0.52 ఉంది. డిఐఎస్ యొక్క హోల్డింగ్ వచ్చేసి 0.01 ఉంది. అదేవిధంగా పబ్లిక్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 30.53 ఉంది. ఫండమెంటల్ గ్రోత్ అవుతున్న కంపెనీ అండి. ఏదైతే డెట్ తీసుకున్నారో స్పీడ్గా రీపేమెంట్ చేస్తున్నారో, అదేవిధంగా రిజర్వ్స్ని పెంచుకుంటున్నారు. మంచి ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కనుక మనము గమనించినట్లయితే మంచి ప్రాఫిట్ కూడా జనరేట్ చేస్తుంది. ఓకేనా. అందుకే ఈ స్టాక్ని పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్టాక్ యొక్క ప్రైస్ని మనం టెక్నికల్ అనాలిసిస్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి చూడండి స్టాక్ యొక్క ప్రైస్ వచ్చేసి ఈరోజు చూడండి ఆల్మోస్ట్ 19% అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈ స్టాక్ యొక్క ప్రైస్ మీరు గత కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటంని మీరు అబ్జర్వ్ చేయండి. స్టాక్ యొక్క ప్రైస్ మూమెంట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గత కొన్ని రోజుల నుంచి స్ట్రాంగ్ మూమెంట్ అప్ సైడ్ ఉంది. ఓకేనా. అదేవిధంగా లోయర్ లెవెల్ నుంచి రికవరీ అవుతున్న స్టాక్ అనమాట. ఓకేనా. గత కొన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎంత హెవీలీ ఫాల్ అయింది స్టాక్ యొక్క ప్రైస్. చూసారా ఎంత హెవీలీ ఫాల్ అయింది, చూసారా ఎంత హెవీలీ ఫాల్ అయింది. సో ఈరోజు వచ్చేసి స్టాక్ యొక్క ప్రైస్ ఆల్మోస్ట్ 90% అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈ స్టాక్ని కనుక గమనించినట్లయితే రానున్న రోజుల్లో మ్యాక్సిమం అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. వీలైతే ఈ స్టాక్ని తప్పకుండా మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.